వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మంచి హిందీ బీజిఎంతో అయితే కిడ్స్ బర్త్డే వీడియో ఎడిట్ చేశాను. డెఫినెట్లీ పక్కా మీకు నచ్చుతుంది, అమేజింగ్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు డెమో చూద్దాం. 1 2 3 ఫ్రెండ్స్ ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని అలర్ట్మిషన్ యాప్కి ఇంపోర్ట్ చేసుకొని ఈ టైప్ వీడియోని ఎడిట్ చేసుకోండి. సో ముందుగా అయితే మీ దగ్గర అలర్ట్మిషన్ యాప్ ఉండాలి. సో అలర్ట్మిషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో సైన్అప్ చేసుకొని ఇలా అయితే యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే సో నేనైతే ఈ వీడియో సంబంధించి ఫుల్ ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే మీరు అలర్ట్మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఇక్కడ బీజిఎం ఉంటుంది. బీజిఎంతో పాటు ఇక్కడ 1 2 3 టెస్ట్ అనిమేషన్ టెంప్లెట్ ఉంటుంది, అలాగే హ్యాపీ బర్త్డే వీడియో టెంప్లెట్ ఉంటుంది. సో నెక్స్ట్ జస్ట్ మీరు ఇక్కడ ఒక 10 ఫొటోస్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. సో మీరు బేబీ కిడ్స్ బర్త్డే ఎడిట్ చేస్తుంటే ఇక్కడ 10 ఫొటోస్ మీ దగ్గర ఉంటే చాలు. 10 ఫొటోస్ జస్ట్ యాడ్ చేసుకొని షేక్ పెట్టి పేస్ట్ చేయాలి. సో ఈ టైప్ బర్త్డే వీడియోని బేబీ బాయ్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. నచ్చితేనే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ట్రై చేయండి ఈ టైప్ ఎడిట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఇక్కడ మనం 415 మిల్లీ సెకండ్స్ దగ్గర అయితే ఒక 10 ఫొటోస్ని యాడ్ చేసుకుందాం. సో నేనైతే యాడ్ చేస్తాను ఇప్పుడు. సో ఇలా ఫిల్ చేసుకోండి, ఫొటోస్ని యాడ్ చేసుకొని పైన 3 డాట్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అయిపోతుంది ఫ్రేమ్ తగ్గట్టుగా. సో ఫుల్ ఫ్రేమ్ సెట్ అయిపోతుంది. సో ఇలా అయితే యాడ్ చేసుకొని మీరు ఫిల్ చేసుకోండి ఫ్రేమ్కి. సో ఫటాఫట్ ఇలా అయితే మీరు ఫాస్ట్గా అయితే ఒక 10 to 11 ఫొటోస్ని ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఇలా యాడ్ చేసుకోండి. అలాగే ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇక్కడ ఫిల్ అయిపోతుంది ఫోటో. సో ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఎండింగ్ వరకు 15 సెకండ్స్ వరకు అయితే ఎండింగ్ వరకు యాడ్ చేసుకొని. సో ఈ ఫొటోస్ని అయితే ఇప్పుడు మనం ఈ ఫొటోస్ని కిందకి తీసుకొస్తాము. సో ఇది సీసీ ఎఫెక్ట్. ఈ సీసీ ఎఫెక్ట్ లేయర్స్ కిందకి అయితే తీసుకురండి ఈ ఫొటోస్ని. సో ఇలా ఈ లేయర్స్ కిందకి అయితే పెట్టుకోండి ఫొటోస్, మొత్తం ఫొటోస్ని ఎండింగ్ వరకు. సో ఇలా పెట్టేసుకొని సో ఇప్పుడు నేను 2 ఫొటోస్ ఆల్రెడీ ఇక్కడ 2 ఫొటోస్ ఇచ్చాను ఆల్రెడీ నేను ప్రెజెంట్ లింక్లో. సో ఇక్కడ ఈ ఫోటో ఉంటుంది, ఇంకొకటి 2 ఫొటోస్ ఉంటుంది. సో 2 షేక్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసి మొత్తం ఎండింగ్ వరకు 1 to 1 to ఆర్డర్ వైజ్ ఉంటుంది. సో ఎఫెక్ట్ 1, ఎఫెక్ట్ 2, అలాగే 1 to 1 2. సో ఇలా 1 to 1 2 ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సో జస్ట్ క్లోజ్ ఇచ్చాను నేను, కన్ఫ్యూజ్ అవుతారని. సో జస్ట్ ఇప్పుడు ఈ ఫోటోని అయితే క్లిక్ చేయండి, నేను ఇచ్చిన ఫోటో. సో ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఫోటోని అయితే డిలీట్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఆ ఫోటోని అయితే డిలీట్ చేయండి, అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఫోటోకి అయితే కాపీ చేద్దాం. ఎలా కాపీ చేయాలంటే ఎఫెక్ట్ని మళ్ళీ ఇదే సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో పేస్ట్ స్టైల్ పక్కన ఎర్రమార్క్ ఉంటుంది, ఎర్రమార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఎనబల్ చేసుకొని ఇక్కడ పేస్ట్ బటన్ క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అయితే మొత్తం పేస్ట్ అయిపోతుంది ఇలా. సో దీన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ తక్కువ చేసుకొని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటో ఫస్ట్ ఎఫెక్ట్ని సేమ్ మళ్ళీ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది ఇలా. సో ఇలా పేస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ ఫోటోకి మళ్ళీ అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి ఇలా.
సో ఈ టైప్ బర్త్డే వీడియో అయితే హిందీ బీజియంతో ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్స్ అయితే ఎడిట్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఫొటోస్ యాడ్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. సో ఇలా అయిన తర్వాత దీన్ని అయితే స్ప్లిట్ చేసుకోండి బీట్ మార్క్ వరకు 11 మిల్లీ సెకండ్స్ వరకు, 11 సెకండ్స్ వరకు. ఈ ఫోటోని మేము కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఫోటో కంప్రెస్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇలాగ ఉండేది. సో మనం ఎఫెక్ట్ని పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చేస్తుంది. సో దీన్ని ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి బీట్ మార్క్ వరకు. సో నెక్స్ట్ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక ఫోటోకి అదే ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఈ ఫోటోని అయితే కొంచెం ఇలా మీరు జూమ్ చేసి ఫింగర్స్ యూజ్ చేసి సెట్ చేసుకోండి ఫుల్ స్క్రీన్కి. ఇలా ఫోటో కంప్రెస్ అయిన తర్వాత స్ప్లిట్ చేసుకోండి బీట్ మార్క్ వరకు. సో లాస్ట్ ఫోటోకి సేమ్ అదే ఎఫెక్ట్ పేస్ట్ చేద్దాం. సో ఇలా అయితే జూమ్ చేసుకొని సెట్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటోకి ఇలా అయితే మనం కాపీ చేసి పేస్ట్ చేయాలి అంతే. సో ఇప్పుడు సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటోని కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో చేయాలి. ఫస్ట్ ఫోటోకి ఎలా షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసామో అలాగే ఇక్కడ సింబల్ ఉంది కదా, సో నేను ఇచ్చిన ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి కాపీ లేయర్ ఆప్షన్ని. సో నెక్స్ట్ ఆ ఫోటోని డిలీట్ చేయండి, అవసరం లేదు. సో ఇప్పుడు మిగతా ఎంటీ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి, కింద పేస్టల్ పక్కన రిమార్క్ ఉంటుంది, ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. సో ఇలా అయితే మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ఇలా అయిన తర్వాత జూమ్ ఇన్ చేసి అడ్జస్ట్ చేసుకోండి ఫొటోస్ని. రైట్, ఓకే, ఇలాగైతే మీరు ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. సో ఓకే, ఎనఫ్. ఇలా అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్లో అయితే మీరు పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.